వైసీపీ నేతలకు దేవుడంటే భక్తి, హిందువుల మనోభావాలంటే లెక్కలేదని కూటమి నేతలు విమర్శించారు. అందుకే చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకున్నారని ఆక్షేపించారు. హిందువులు, రాష్ట్ర ప్రజలు వైసీపీ తీరును గమనించాలని సూచించారు. వైసీపీ సభ్యులు మండలిలోకి చెప్పులు, బూట్లు వేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకుని రావడంపై కూటమి పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలకు దేవుడంటే భయం లేదని మంత్రులు డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ నేతల నీచ రాజకీయాలను తిరుమలేశుడు గమనిస్తున్నాడని అన్నారు. వారి తప్పులకు తగిన శిక్ష విధిస్తాడన్నారు. దేవాలయాల పవిత్రతను కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు డిఎస్బీవీ స్వామి, మండిపల్లి స్పష్టం చేశారు. వైసీపీ వాళ్లకు దేవుడంటే భయం, భక్తి లేదని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మండిపడ్డారు. వైసీపీ సభ్యుల తీరుపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. వైసీపీ నేతల తీరు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడితో ఆటలాడిన వారంతా కాలగర్భంలో కలిసిపోయారని, వైసీపీ నేతలకు అదే గతి పడుతుందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ అన్నారు. శాసన మండలిలో జరిగిన తీరు చూసుకుంటే గనక చాలా బాధాకర విషయం. మరి వెంకటేశ్వర స్వామి యొక్క ఫ్లకార్డులు తీసుకుని మరి వారు చెప్పులు, బూట్లు వేసుకుని ఆ ఫ్లకార్డ్స్ ని మరి సభ ముందు ఉంచి వారు చేసిన ఆందోళనని చాలా దురదృష్టకర చర్యగా ఈ రోజున మేము కూటమి ప్రభుత్వం నుంచి మేము ఖండిస్తున్నాం. మేము అదేవిధంగా ఫ్లకార్డులు తీసుకురావడమే కాకుండా మరి ఆ ఫ్లకార్డులు చింపేసి మరి వివిధ రకాలుగా కూడా పడేసి అంతే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చాలా దారుణమైన సంగతి. మరి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగానే మరి ఆ పార్టీ వెళ్ళడం, హిందువులు కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఈ వైఎస్ఆర్ పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్తుందో కూడా ప్రతి ఒక్క హిందువులు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి.